మురారి కృష్ణని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చి సోఫా మీద కూర్చొని పెడతాడు. అయితే భవాని, మురారి ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నేను ఏం చెప్పాను, మీరేం చేస్తున్నారు అన్నట్టు అంటుంది భవాని. పెద్దమ్మ, ఈ రోజే మొత్తం నిజాలన్నీ బయటపడిపోతాయి. ఇక మీకు ఎక్కువ టైం కూడా నేను ఇవ్వదలుచుకోలేదని అయితే చెప్తూ మురారి పరిమళకి ఫోన్ చేస్తాడు. పరిమళ అని పేరు వినగానే ముకుందాకి పెద్ద షాక్ అయిపోతుంది. ఇక పరిమళకు ఫోన్ చేసి, ఒకసారి నువ్వు ఇక్కడికి రావచ్చు కదా, కృష్ణకి చూసినట్టు ఉంటుంది అని అయితే చెప్తాడు మురారి. వస్తాను మురారి అన్నట్టు పరిమళ కూడా చెప్తుంది. అయితే ముకుంద అక్కడి నుంచి మెల్లగా జారుకొని ఎలాగైనా దేవ్కి ఈ విషయం చెప్పాలి, పరిమళ ఇంటికి వస్తుంది, నువ్వు ఇంటికి రావద్దు అన్నట్టయితే చెప్పాలి అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ముకుంద మొహంలోని టెన్షన్ కృష్ణ గమనిస్తుంది. ఎందుకు ప్రతిసారి ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు ముకుంద టెన్షన్ పడుతుంది? అసలు ఈ కేసుకి ముకుందకి ఏదో సంబంధం ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ ముకుంద ఏమో ఆ దేవ్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఆ దేవ్ కాస్త పరిమళ దగ్గరికి వెళ్ళుంటాడు, అంటే అనుకోకుండా వెళ్ళుంటాడు. పరిమళ ఏమో మురారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా అయితే పరిమళ దేవ్ని చూసేస్తుంది. ఇక ఫోన్లోనే మురారికి చెప్పేస్తుంది. మురారి, నేను చెప్పిన ఆ శేఖర్ నా కళ్ళెదురుగానే ఉన్నాడు అని అయితే చెప్తూ ఉంటుంది. దేవ్ ఒక్కసారిగా పరిమళను చూసి అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. మరి మొత్తానికి మురారి దేవుని పట్టుకుంటాడు లేదనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.